హైదరాబాద్ నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ గారికి ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి యాదవ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ అభ్యున్నతికి నవీన్ యాదవ్ గారు చేస్తున్న సేవలను గుర్తిస్తూ మహాసభ నాయకులు ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. సమాజ ఐక్యత, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అందరూ కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ సమాజం చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రజల కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహభరితంగా ముగిసింది. ఎందరో బలి అవుతున్నారు, అమ్మలెందరో బలి అవుతున్నారు. అమ్మ పాలు మరువని పాలుగారు మొగ్గని, మూడు మొన్ను తెలియని ముద్దవంతి మొగ్గని పెళ్లి జగల చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారి అధ్యక్షతన ఈరోజుగా ఒక గొప్ప సమావేశాన్ని, నిజానికి చాలామందికి వారసత్వం డిఎన్ఏ మనకి వస్తుంది. రక్తవంశంలో నమూనాలు తీసుకోవడానికి, రక్త నమూనాలు డిఎన్ఏ నమూనాలు తీసుకోవడానికి మాత్రమే ఆ వారసత్వాన్ని ఎక్కువ చెక్ చేస్తుంది. అట్లే ఆస్తులకి వారసులు, ఇంటి పేరుకు వారసులు, కానీ చాలా తొమ్మిది కూడా వారసులు. అట్లా చింతల లక్ష్మణరావు యాదవ్ గారి ఆశయాలకి వారు కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వారి ఆశయాలకు వారసులుగా చింత పన్నరావు యాదవ్ గారి అఖిల యాదవ్ సభలో రాష్ట్ర అధ్యక్షులుగా మనకు పనిచేయడం, వారు బాధ్యత తీసుకున్న తర్వాత బహుశా మంచి సందర్భోచితంగా మంచి వాతావరణం తీయాలి. అంటే ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థలో పల్లెలే పట్టుకోవాలనుకుంటాం, పంచాయతీలే మొట్టమొదటి అధికార పీఠానికి అతి దగ్గర ఉండి, అందరికి అందుబాటులో ఉండి, అందరికి అవకాశం ఉండి, పల్లెలలో కూడా ప్రజాస్వామ్య పరిణామానికి కారణం పంచాయతీ పాలకవర్గాలు. కరెక్ట్ ఇలా తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలన్నీ ఒక ఎన్నికల వాతావరణంలో మంచి ఉత్సాహపరితమైనటువంటి వాతావరణం ఉన్న సందర్భంలో మంచి ప్రేరణ తెచ్చే విధంగా, ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది, సందర్భోచితంగా కూడా ఉంది. కొన్ని సమావేశాల కోసము సమయం కోసం పెట్టుకుంటూ ఉంటుంది, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా సందర్భోచితంగా సమయానుగుణంగా ఇది ఈ స్ఫూర్తి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో జరగబోయే గ్రామీణ ప్రాంతంలో జరిగేటటువంటి పంచాయతీ పాలక వర్గాలలో పశుపాలకులకు సంబంధించినటువంటి యాదవ యోధుని అనేక మందిని సర్పంచులు చేసుకోవడానికి, వార్డు మెంబర్లు చేసుకోవడానికి ఒక ప్రతి సందర్భంలో, ప్రతి వేదికలో ఎక్కడ కలిసినా, పెళ్లిళ్ళ కడ కలిసినా, పండుగల కడ కలిసినా 10 మంది సమైతే చాలు నవీన్ యాదవ్ గురించి ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చ పూర్తి స్థాయిలో విజయవంతమై మంచి మెజార్టీతో అనేక సర్వే సంస్థలు సర్వే చేశాయి, కానీ ఏ సర్వే సంస్థ కూడా చెప్పనంత మంచి మెజార్టీతోటి నవీన్ యాదవ్ గారితో మరోసారి ఆశ పుట్టింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో, మొదటి మంత్రివర్గంలో, రెండవ మంత్రివర్గంలో తలసాని శ్రీనివాసరావు గారు ఉంటే, మూడవ మంత్రివర్గంలో ఎలాంటి యాదవ్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎక్కడ చర్చ జరిగినా మనకు 52లో హైదరాబాద్ యాదవ్ గారికి, అదేవిధంగా మన యాదవ ముద్దు బిడ్డ అనిల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ అన్న యాదవ్ గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి, ముఖ్యంగా మన సభ అధ్యక్షులు రాజేంద్ర అన్న గారికి,
మన రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్రన్న యాదవ్ గారికి, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సమయం లేదు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి యాదవ సోదరులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఒక మంచి శుభ పరిణామం, ఎందుకంటే మన యాదవుల ఐక్యత, మన యాదవుల గౌరవం, మన యాదవులను గౌరవించుకోవడము ఇవాళ ఒక మంచి నిర్ణయం మన రాష్ట్ర అధ్యక్షులు గారు తీసుకోవడము చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన అందరము ఐక్యతతో ఉండి మన సంఖ్యాబలం ఇంత ఉన్నది, మనం ఒకరినొకరిని గౌరవించుకుంటున్నాము. మన యాదవ కులం అంటే ఒక క్రమశిక్షణ గల కులము, ఒక గౌరవం గల కులం అని చెప్పి నిరూపించుకోవడానికి, మనం ఐక్యతగా ఉన్నామని చెప్పుకోవడానికి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే గతంలో చూసుకుంటే చాలామంది చెప్తా ఉన్నారు, ఇప్పటికీ కూడా మనకు రావాల్సినటువంటి డివిజన్ నుండి, గ్రామాల నుండి ప్రతి ఒక్క యాదవ సోదరుడు ఈ సభా వేదిక విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మన యాదవులకు ఒక గొప్ప పండుగలాగా ఈ యొక్క వాతావరణం ఇక్కడ రవీంద్రన్న నాయకత్వంలో నాగోల్లో శుభం కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మనం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం? మనం కాలరెగరేసే రోజు మన బిడ్డ, మన యాదవ బిడ్డ, చిన్న శ్రీశైలం యాదవ్ గారి బిడ్డ మన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా మనం ఇక్కడ వారిని గౌరవించుకోవడానికి, మనం అందరం కూడా ఇక్కడ మనం వారిని సన్మానించుకోవడానికి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సభ. నవీన్ యాదవ్ గెలుపు వారి ఎంత ముఖ్యమో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి చాలా ప్రెస్టేజ్గా ఉండే ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక క్యాండిడేట్ని ప్రకటిస్తారు. ఆ క్యాండిడేట్ ప్రకటించగానే ఆ సింబల్ మీద గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒక 50% ఉంటుంది. ఇంకొక 50% అనేది మన వ్యక్తిగతంగా ప్రొఫైల్ని చూస్తారు జనాలు. ప్రజలలో మెప్పు పొంది ప్రజలలో సేవ చేసే తత్వం ఉన్నవారికి ప్రజలు ఏ పార్టీ ఉన్నా పట్టం కడతారు. దానికి ఉదాహరణ మన నవీన్ యాదవ్. ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు 40 సంవత్సరాల నుండి సమాజ సేవ చేస్తూ, సంఘ సేవ చేస్తూ, మంచికి చెడ్డకు దౌర్జన్యాలకు అన్యాయం జరిగినప్పుడు ఎదురు నిలబడి మేమున్నాము ప్రజలకు ధైర్యం ఇచ్చేటువంటి వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్. వారి కుమారుడైనటువంటి నవీన్ యాదవ్ గత 15 సంవత్సరాల నుండి సేవ చేస్తూ ఎమ్మెల్యే కావాలని కృషి, పట్టుదల ఆయనలో ఉన్నది. అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించినారు. ఎంతోమంది పోటీకి వచ్చినారు. పోటీ చేయడంలో తప్పు లేదు, పోటీ పడడంలో తప్పు లేదు, కానీ టికెట్ మాత్రం ఒకరికి వస్తుంది. మరి అందులో బీసీ బిడ్డ మన యాదవ్ బిడ్డకి ఇచ్చినందుకు ఆ ప్రభుత్వానికి పనిచేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, తెలంగాణ యాదవ్ సమాజం తరఫున, నా తరఫున దేశంలో అతిపెద్ద నగరంగా అవతరించింది మన హైదరాబాద్ నగరం. ఈ యొక్క హైదరాబాద్ నగరంలో మేయర్గా మన యాదవుడే ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద జనాభాలో, దాదాపు 2 కోట్ల జనాభాలో మన యాదవుల సంఖ్యనే అత్యధిక ఉంటుందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఎంసీహెచ్ ఉన్నప్పుడు, జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు యాదవుల అధిక సంఖ్యలో ఉండే. ఈసారి కూడా మరి చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారి అధ్యక్షతన వివిధ యాదవ సంఘాల నాయకుల తరఫున అందరం కూడా ఐక్యంగా ఉండి ఏదైతే నవీన్ యాదవ్ని గెలిపించుకున్నావో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మనం పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లని, ఒక 30 మంది కార్పొరేటర్ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన బలం హైదరాబాద్ అనే చాలా పెద్ద బలం. హైదరాబాద్ అంటే దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలు చూసేది ఏంటంటే హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరం బలంగా ఉంటే మనకు తిరుగుండదు.
గొప్పగా మనం కాలర్ ఎగరేసి మనం నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కొద్ది క్షణాల్లోనే మరి నవీన్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు విచ్చేస్తున్నారు. మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాదవ్ల ముద్దుబిడ్డ మరి మొన్ననే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వల్లాల నవీన్ యాదవ్ గారికి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా అన్న మేకల్ రాజేందర్ యాదవ్ అన్నకు, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ మరి రాష్ట్ర అధ్యక్షులు మరి రవీంద్రనాథ్ యాదవ్ అన్నకు, అదేవిధంగా మా పెద్దన్న ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారికి, మరి ఇక్కడ మరో యాదవ్ల ముద్దుబిడ్డ మరి మాజీ ఆర్టీఐ కమిషనర్, ఇప్పటి మరి పోలీసు మరి దానికి తెలంగాణ దానికి మరి కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మా పెద్దన్న యాదవ్లకు ఏ ఆపద వచ్చినా మరి చూసుకునే నాయకుడు మరి అన్నగారికి, అదేవిధంగా మరి యాదవ సంఘ పెద్దలందరికీ కూడా, అదే శ్రీహరి అన్నకు, మన మైల్కోల్ మహేందర్ అన్న కూడా, మిగతా సభ్యులందరూ కూడా వచ్చిన మరి యాదవ బంధుమిత్రులందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ, మరి మంచి శుభ పరిణామం ఇది. ఇవాళ ఎన్ని సంఘాలున్నా అందరం ప్రాబ్లం. అదేవిధంగా మా ఈశ్వరక్క గారికి కూడా ఒక్కసారి చప్పట్ల మధ్య మా ఈశ్వరక్క గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఎన్ని సంఘాలున్నా మనకు యాదవులకు ఆపద వచ్చినప్పుడు అందరం ఒక్కటే ఈ విధంగానే మరి కొట్లాడుతున్నాం. మరి అధికార పార్టీలో ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో మరి మనకు ఎమ్మెల్యే లేడు, ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే కావాలి ఎట్టి పరిస్థితుల్లో. మరి ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మరి ఉప ఎన్నిక వచ్చింది రాష్ట్రంలో పెద్ద ఎత్తున. నిజంగా చెప్తున్నా, ఇటువంటి ఉప ఎన్నిక ఎన్నడూ చూడలే. ఈవెన్ వైజాగ్, నల్గొండ, ఆదిలాబాద్ ఎవరికి వాళ్ళు వచ్చి మరి సొంతంగా ప్రచారం చేసి మరి నవీన్ యాదవ్ అన్నను గెలిపించుకోవడం నిజంగా యాదవులకు సంతృప్తినిచ్చింది కొద్దిలో కొద్దిగా. మరి ఖచ్చితంగా ఈ పరిణామం 2029 వరకు ఖచ్చితంగా అన్ని పార్టీలలో దాదాపు 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తయారు కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ దేవాది దేవుడు, ఆది దేవుడు, గోకుల వర్ధనుడు శ్రీకృష్ణ భగవాని కులంలో పుట్టినాం మనం ఎవరికి కూడా తక్కువ కాదు. సువిశాల భారతదేశాన్ని వెళ్ళిన మనం ఇవాళ తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరి అనగదొక్కబడ్డం. రాజకీయంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా, మరి అదేవిధంగా హైదరాబాదు, మహబూబ్ నగర్ తప్ప మిగతా జిల్లాల్లో మరి రాజకీయంగా అత్యంత వెనుకబడ్డది. స్వాతంత్రం వచ్చిన కాంచి మరి ఇప్పటి వరకు కూడా మరి ఈ కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా ఇంకా కొన్ని జిల్లాలు మరి మెదక్ జిల్లా కానీ చాలా రాజకీయంగా మరి మనం వెనుక్కు నెట్టబడ్డం. చట్టాలు చేసే కాడ అగ్రకులస్తులు ఉంటారు. మనం కేవలం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్ల వరకే మనం సంతృప్తి చెందితే మాత్రం మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా యాదవులు రాజకీయంగా లేకపోతే మాత్రం ఇంకా 20 సంవత్సరాలు సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా మరి రాజకీయంగా వెనుక్కు పోతామని తెలియజేస్తూ, అదేవిధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఇవాళ మరి ఇంకో ముఖ్య విషయం, ఇవాళ మన పిల్లలు హైదరాబాద్ 33 జిల్లాల నుంచి మరి హైదరాబాద్కు వచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా మెడికల్ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు మరి వారి తల్లిదండ్రులు కూలీనాలు చేసి ఊర్లలో వాళ్ళని ఇక్కడ చదివిస్తారు. మరి రెంట్ కట్టుకోవాలంటే మినిమం మరి ఇది మహానగరం,
ఈ మహానగరంలో మరి పిల్లలు మరి రెంట్ అంటే మినిమం 5,000 ఉంది. మరి కోకాపేటలో ఇవాళ కోకాపేటలో మరి ఖచ్చితంగా మరి కుర్మా వాళ్ళు మరి కుర్మా భవన్ ఓపెన్ చేసుకున్నారు. మరి మనది కూడా ఖచ్చితంగా ఇప్పుడు మరి ముఖ్య అతిథులు వచ్చినాక కూడా నేను మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే మరి యాదవ్ భవన్ ఎట్టి పరిస్థితిలో మనం ఓపెనింగ్ చేసుకోవాలి. దానికోసం మరి ఉద్యమం కూడా ముందుకు వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏంటంటే మనం అప్పుడు అన్ని సంఘాలు కలిసి మన రవీంద్రనాథ్ యాదవ్ గారిని మరి చైర్మన్గా మరి శ్రీకృష్ణ యాదవ్ కమిటీ మన నవీన్ యాదవ్ గెలవడము, మరి అదేవిధంగా అనిల్ యాదవ్ రాజ్యసభ నంబర్గా ఉండడము మన యాదవులకే గర్వకారమని నేను చెప్పక తప్పది. మరి అదేవిధంగా రేపు పొద్దుగాల సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఎంతోమంది యువ నాయకులు ఉండరు. మరి వాళ్ళందరూ కూడా కొంతమంది ముంగడికి రావాలి. మరి ప్రత్యేకంగా ఫస్ట్ మా సింతల లక్ష్మణ్ యాదవ్ నుండి, తర్వాత భద్ర బాబురావన్న వాళ్ళకు ఉదయపూర్వకంగా వాళ్ళకు నమస్కారాలు తెలుపుతున్నా. అదేవిధంగా చేస్తున్నా. బిడ్డ ఇదే కాదు, మనోళ్ళు అన్ని పార్టీలలో ఉండాలి. నేను ఉండవద్దంటలేను. నేను అస్సలు సమయం వస్తాకల్లా మన పిల్లగానికి గెలిపించుకోవాలని మరి మేము నన్ను అందరినీ కోరుతున్నా. మరి నాతోటి మహిళలు మా అక్కల చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఏదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నా. ఏదిక ముంగట ఉన్న మా అన్నల దమ్ములకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఎవరే కానీ మన యాదవ బిడ్డలో పేయిల రక్తం సరిగ్గా ఉన్నట్టుగా అయితే మన యాదవ్ని ఒక్క మాట అంటే ఎవడు ఊకోవద్దా అనేది మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నా. నేను బతుకున్నంత కాలం ఎవరన్నా అంటే నేను హెచ్చరిస్తూనే ఉంటాను. నేనేం భయపడేదానికి కూడా కాను. మరి అందరూ కూడా సహకారాలతోటి మీరు ముందుకు పోవాలి. ఎంత అద్దకేల బంగారం ఉన్న గొప్ప కాదు. ఆవగింజంత పోస్ట్ ఉంటే ఆడ కూర్చున్నాను ఈడ కూర్చోమంటారు. అది నేర్చుకోరు బిడ్డ మీరు యువ నాయకులు. మరి మీ యువ నాయకులు ముందుకు వస్తే నా శాతమైన దినాలు మీకు నేను కష్టం చేస్తా. ఇప్పుడు ఆనాడు మన పెద్దలు ఊకేనా గోల్కొండ కిలో ఇవాళ నిలబెట్టిరంటే గోల్కొండ కిలో మనది. అది గోల్కొండ కిలో కూడా భువనగిరి కూడా చెప్పదలుచుకుంటే భువనగిరికి కూడా దానికి ఒక చరిత్ర ఉంది. అది కూడా మనదే. మన కళ్ళ సగం ఉన్నది అందులో. మళ్ళీ అట్లనే పోతే కొమ్రెల్లి మళ్ళా ఉన్నాడు. కొమ్రెల్లి మళ్ళా ఆనాడు చూసింది, ఈనాడు అట్లనే ఉంది. ఆడికి 2 సంవత్సరాలు నేను గిట్ట గుడికి చైర్మన్ అయితే ఇండోమేట్ని తెచ్చి ఆడ దించేందుకు నాకు శక్తి ఉన్నది. అట్లా సాధించుతుంటే నేను. కానీ గవర్నమెంట్ మనది ఉంది. మరి ఇవాళ నవీన్ యాదవ్ను ఛాలెంజ్గా తీసుకొని ఇవాళ మన సీఎం రేవంత్ రెడ్డి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిండు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మరి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇవాళ నవీన్ యాదవ్ను మన ముందు పెట్టి మనమందరితోటి మన సహాయ సహకారాలు నవీన్ యాదవ్కి అందినాయి. అది పనిచ్చింది. నవీన్ యాదవ్ గెలవాలని ఎంత టెన్షన్ పడ్డామో ఆ టెన్షన్ భగవంతుని గెరక. అది మేము చేత కాకున్నా కానీ మేము అన్ని ఏరియాలలో మా చేత అయిన కాడికి అన్ని ఏరియాలలో పోయి పాదయాత్ర చేయవలసి వచ్చింది. చేస్తాం కూడా. మరి అదేవిధంగా జగ్గు యాదవ్ కూడా నాయుడునే వచ్చిండు కొడుకు. మరి కొంతమంది పిల్లల్ని 20 మంది పిల్లల్ని తీసుకొని నేను తిరగవలసి వచ్చింది. ఎందుకు? మన పిల్లగాడు గెలవాలి. ఇవాళ మనకు మన సంఖ్యను చూసి ఒక 8 మంది 9 మంది కూడా మనోళ్ళు ఉండాలి. మనం ఎమ్మెల్యేలు ఉండాలి. కార్పొరేటర్లు వస్తాకల్లా ఒక 50-60 మంది కార్పొరేటర్లు ఉండాలి. సర్పంచులు ఉండాలి. కుళ్ళు కుతంత్రాలు మన దాంట్లో లేవని అనుకోకుండా కుళ్ళు కుతంత్రాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అవన్నీ పక్కకు పెట్టాలి. అవి ఉన్నా కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒప్పుకోడు. మనం ఆ జన్మంలో పుట్టినాము, ఆ గోత్రంలో పుట్టినందుకు ఆయన వంశధారులం మనము.
అవన్నీ పక్కకు పెట్టి ఎవరిని ఉంటే 4 గోడల మధ్యన మాట్లాడుకోవాలి, కానీ కష్టం చేసేటప్పుడు సరిగ్గా మనోని గెలిపించుకోవాలని మేము కోరుకుంటూ, మరి మన ఎంత బాధపడ్డామో నవీన్ యాదవ్ దిక్కెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి తెలుసు. మరి అదేవిధంగా మీరు కూడా అసంటి ఫోన్లు చేసారు, మేము వస్తాము, అది మా జగ్గు కెరకనే, మేము వచ్చి సదర్కు మేము వస్తామంటే మేము ఒక్కడే చెప్పినాం, మీ పేర్ల సరిగ్గా మీరు యాదవ రక్తం ఉన్నట్టుగా అయితే ఈసారి మిమ్మల్ని వాళ్ళని పిలవద్దని చెప్పినాం. మేము పిలవలే మా భయానికి. తర్వాత ఏమవుతుందో చూడుంటని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా కొన్ని నేర్చుకోవాలి తమ్మి, మా అక్కల చెల్లెళ్ళు కూడా ఎవరికి మీరు భయపడవద్దు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గెలిపిన నవీన్ అన్న ఆ కోరికను నెరవేర్చిండు. కాబట్టి మనం మన యాదవ బిడ్డను ఆత్మీయంగా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వివిధ జిల్లాల నుండి వచ్చిన అందరూ కూడా మన అందరం కూడా అన్నగారిని సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వివిధ పార్టీలకు కానీ వివిధ నాయకులకు కానీ మన అందరం కూడా సన్మానించుకుంటున్నాం, వాళ్ళకు సపోర్ట్గా ఉంటున్నాం, వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తున్నాం. మన యాదవ బిడ్డ కోసం, మన గెలుపు కోసం, మన బలం కోసం మన అందరం కూడా మన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా కార్యక్రమం ముగించే వరకు కూడా అందరం కూడా ఇక్కడ ఆసీనులు కావాల్సిన అవసరం ఉంది. అలాగే మన తెలంగాణ మొత్తాన కూడా స్థానిక ఎలక్షన్లు జరుగుతున్నాయి. కావున మనకి ఇక్కడ 2 సింహాలు ఉన్నాయి. హైదరాబాద్ సెంటర్లో 2 సింహాలు ఉన్నాయి. అనిల్ యాదవ్ అని ఇవాళ నవీన్ అనే 2 సింహాలు ఉన్నాయి. ఆ సింహాలు ఇవాళ ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణ మొత్తానికి కూడా ఈ సింహాలను వదలవలసిన అవసరం ఉంది. మన యాదవుల బలం పెరగాలంటే, మన నాయకత్వం పెంపొందించుకోవాలంటే, పార్టీలల్లో మన నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి. పోలీస్ కంప్లైంట్ అథారిటీ తెలంగాణ స్టేట్ మెంబర్ వర్రె వెంకటేశ్వర యాదవ్ గారు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి అఖిల భారత యాదవ మహాసభ అన్న ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు, మరి సభా అధ్యక్షులు పెద్దన్న ఎప్పుడు చూసినా మంచిగా ఒక మంచి హృదయంతో మాట్లాడుతూ ఉంటాడు. మరి అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున, ఎందుకు సమయం లేదు కాబట్టి పేరు పేరున అఖిల భారత యాదవ మహాసభ శుభాభివందనాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక నవీన్ యాదవ్ గెలుపు అంటే ఒక యాదవులకు నరనరాన రక్తం ఉడుకుతూ ఉంది. ఒక యాదవ్ బిడ్డని రౌడీ అన్నందుకు గెలిచి గల్లెగరేసిన మొనగాడు ఈరోజు నవీన్ యాదవ్. అదేవిధంగా ఇందాక జనగాం జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో యువరక్తం యువకులు అనిల్ యాదవ్ ఎంపీగా, ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్. తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ గారి నేతృత్వంలో 6 లక్షల వారి సారాంశంగా మరియు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు తిరిగినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి యువతకు ఉత్తేజం వస్తుంది. కాబట్టి ఇందాక మా అమ్మ చెప్పింది, బిడ్డ ఆవగించేంత అధికారం ఉంటే ఎక్కడైనా గల్లెగరేసుకొని తిరగవచ్చు అని చెప్పి అమ్మ ఇందాక మా తల్లి చెప్పింది. ఆ పద్ధతిలో మనం అందరం కంకణ బద్దలై రేపు రాబోయే ఎలక్షన్ దగ్గరకు వచ్చిన స్థానిక సంస్థ ఎన్నికలు నిన్న నుంచే నామినేషన్లు జరగబోతూ ఉన్నాయి. మరి ఆ ఎలక్షన్లో కూడా ఎక్కడైతే మన యాదవ్ బిడ్డ నిలబడ్డట్టు అయితే రాష్ట్రంలో ఉన్న అఖిల భారత యాదవ మహాసభ నాయకత్వం ఒక గ్రూపుగా చాలామంది ఉన్నాం. అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్క దగ్గర ఒక సర్పంచ్కి మనం అందరం పోయి కలిసికట్టుగా వారికి ఒక వెన్నుదండగా ఉండి ప్రచారం చేసినట్టయితే, మన యాదవ్ బిడ్డను గెలిపించుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఇందాక ఈశ్వరమ్మ పెద్దమ్మ చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టయితే మనం ఎక్కడైనా నెగ్గగలుగుతాం. ఎంపీలు కూడా ఒక 3 ఎంపీలు కావాలి, 3 ఎమ్మెల్సీలు కావాలి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కావాలి. ఈ కార్పొరేషన్ చైర్మన్లకు అఖిల భారత యాదవ మహాసభ జక్కుల శ్రీనివాస్ యాదవ్ గారు వేదిక ఉపాధ్యక్షులు
రాజేంద్రన్న గారికి, రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మరి చింతల లక్ష్మణరావు గారి, ఆర్ లక్ష్మణ్ గారి అన్నగారికి, రవి గారికి, ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి విచ్చేసినటువంటి యాదవ సోదర సోదరీమణులందరకు ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరపున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చాలా శుభదినంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే 15 రోజుల క్రితం మనమందరం 14వ తారీఖున ఒక పండగ వాతావరణంలో అన్ని జిల్లాలలో, అన్ని గ్రామాల్లో కూడా మనం సంబరాలు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి నవీన్ యాదవ్ గారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో మరి గెలవడం కోసం అఖిల భారత యాదవ మహాసభ డయాస్ మీద ఉన్నటువంటి రథసారథులతో పాటు వివిధ జిల్లాల నుండి మరి విచ్చేసినటువంటి జిల్లాల నుండి కూడా మరి అక్కడ పక్కా వేసి అన్నీ చేస్తున్న మన రాష్ట్ర జాతీయ కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ గారు, మీ అందరికీ చూస్తుంటే ఎక్కడికో ఏదో ప్రశాంతతగా నిశ్శబ్దంగా ఉండరు. నేను గట్టిగా ఒకసారి స్లోగన్ ఇస్తా, మీరంతా జై యాదవ్ అంత చేతులు ఉన్నోళ్ళు అంతా చేతుల్లో పెట్టి అనాలి. చేతులు ఉన్నోళ్ళు అందరు చేతులు ఉంటే మాత్రం గట్టిగా 2 చేతులతో అనాలి. జై యాదవ్, గట్టిగా జై యాదవ్, జై యాదవ్. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే అన్న శ్రీశైలన్న గారికి గట్టిగా చప్పట్ల ద్వారా ఆహ్వానిద్దాం. 2004లో మన గొర్రెల కాపర్ల సహకార సంఘాలకు సంబంధించి హైదరాబాద్లో మీటింగ్ పెడితే ఆ రోజుల్లోనే యాదవుల గురించి భోజనాలు పెట్టిన మా దాత చిన్న శ్రీశైలం యాదవ్ గారు. అంటే ఆయన గత 20-30 ఏళ్ళ నుంచే యాదవుల కోసం పనిచేస్తున్నాడు. అదేవిధంగా నవీన్ అన్న, నేను 15 ఏళ్ల క్రితమే డాక్టర్ అశోక్ ద్వారా ఇద్దరం కలిసి తిరగడం జరిగింది. ఈ రాష్ట్రంలో 2 విషయాలు మాత్రం మాట్లాడాలి. ఒక విషయం ఏంటంటే, ఒకప్పుడు యాదవులను ఎక్కడన్నా టికెట్ ఇస్తే గెలుస్తాడు, అది నల్లగొండ జిల్లా అని పేరుండే. ఇప్పుడు నల్లగొండ జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ యాదవ్కు టికెట్ ఇచ్చినా గెలుస్తాడనే విధాన్ని నవీన్ యాదవ్ తీసుకొచ్చాడని ఈ సందర్భంగా చప్పట్ల ద్వారా మనం చెప్పాలి. అంటే ఈ రాష్ట్రంలో ఇంకొక అంశం, చెప్పినా చెప్పకపోయినా తెలంగాణలో 30 నుంచి 40 సీట్లలో యాదవులు 30,000 నుంచి 40,000, 50,000 మంది జనాభా ఉన్నారు. ఇంకా 20,000 మంది జనాభే. ఈసారి సందర్భంగా చింతల రవీంద్ర గారికి ఒక విషయం చెప్పేది ఏంటంటే, రేపు వచ్చే 2028లో హైదరాబాద్లో అదే ఒక పెద్ద సభ పెట్టి అన్ని పార్టీల నుంచి 40 నుంచి 50 సీట్లు ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి మద్దతు పలికే విధంగా యాదవులు, రేపు యాదవుల రాజ్యం వచ్చే విధంగా, యాదవులే సీఎం అయ్యే విధంగా మీరంతా ప్లాన్ చేయాలని ఈ సందర్భంగా చెప్తూ, రెండో అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో మనకు ఏ యాదవ్ చూసినా ఒక ఎకరం 10 కోట్లు 20 కోట్లు వచ్చి పరిస్తుంది. కానీ ఇప్పుడు అధికారం ఒక్కటే లేదు. ఆ అధికారం రావాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలి. అన్ని కులాలు కూడా కలుపుకొని రేపు అధికారం తీసుకొచ్చి ఉండాలి. కాకపోతే ఈ రాష్ట్రంలో ఇంకొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఈరోజు ఒక ముఖ్యమంత్రి మన ఉన్న ఇలా నవీనలకు టికెట్ ఇచ్చినా కానీ ఇంతవరకు యాదవ్ లేని మంత్రి, ఇంతవరకు ఈ కేబినెట్ ఉంది కాబట్టి భవిష్యత్తులో యాదవ్లో నవీన్కు మంత్రి పదవి ఇవ్వాలని గట్టిగా చెప్పడం ద్వారా మీరు తెలపాలని నేను ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ఎందుకంటే అడగంది ఎవడైనా ఇయ్యడు. ఎందుకంటే యాదవులకు మంత్రి పదవి లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అఖిల భారత యాదవ మహాసభకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత అయినటువంటి బి నవీన్ యాదవ్ గారికి, అదేవిధంగా రాజ్యసభ మెంబర్ అయినటువంటి అనిల్ యాదవ్ గారికి అఖిల భారత యాదవ్ మహాసభ తరపున, సమస్త యాదవ సంఘాల తరపున మరొకసారి వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రాజ్యసభ
మెంబర్గా తయారు చేసినటువంటి అనిల్ యాదవ్ గారిని తయారు చేసినటువంటి ఎం అంజన్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా నవీన్ యాదవ్ గారిని ఒక పోరాట యోధుడిగా తయారు చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేటట్టు చూసిన మన అన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారికి మరొకసారి మనం అందరం కూడా ఈ సభాముఖంగా కరతాళ ధ్వనులతోని వాళ్ళకు స్వాగతం చెప్పవలసిందిగా నేను చెప్తున్నాను. వాళ్ళందరికీ మనము అంజన్ కుమార్ యాదవ్ గారికి కానీ, చిన్న శ్రీశైలం గారి యాదవ్ గారికి కానీ అంత మంచి సుపుత్రులను మనకు అందించినందుకు ఒకసారి కర్తాల ధ్వనులతోని మనము వాళ్ళకు స్వాగతం చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ ఆఫ్ ద ఆల్ ప్రాబ్లమ్స్ అన్నారు. రాజ్యాధికారం అనేది అన్ని సామాజిక సమస్యలకు పరిష్కారమైనటువంటి తాళం చెవి. కాబట్టి ఎప్పటి వరకు అయితే మనం రాజ్యాధికారం పొందామో అప్పటి వరకు మనం వెనుకబడే ఉంటామని మనం అందరము తెలుసుకొని రాజ్యాధికారం దిశగా మనం అందరం పోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, పార్టీల పరంగా ఏ పార్టీలు అయినప్పటికీ, ఏ సిద్ధాంతాలు అయినప్పటికీ ఒక యాదవ్ మటుకు వచ్చే మటుకు మాత్రం మనం అందరం ఒకటి కావాలి. ఏ విధంగానైతే ఇతర కులాలు, ఏ విధంగానైతే అగ్ర కులాలు అందరూ కూడా రాజ్యాధికారం వచ్చేటప్పటికి ఏ విధంగానైతే ఏకమవుతుండ్రో మనమందరం కూడా అదే విధంగా ఏకం కావాలని నేను మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాజ్యాధికారం ఒకటైతే ఏదైతే సామాజిక భవనం ఉందో ఈరోజు మన కోకాపేటలో అది కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తి అవుతుందని మనకు రవీంద్రనాథ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు, కులస్తులు అందరూ కూడా తమ వంతు కృషితో అందరం కూడా ఆ యొక్క భవనం ఓపెన్ అయ్యేటట్టు మనం అఖిల భారత యాదవ్ సభ పైన, అదేవిధంగా మన నాయకుల పైన కూడా మనము ఒత్తిడి తెచ్చి అభ్యర్థించి మనవి చేసి ఆ విధంగా అక్కడ మనం హాస్టల్ చేసుకుందామా, ఏమి చేసుకుందామా అదంతా చేసుకొని ఆ యొక్క భవనం ప్రారంభం అయ్యేటట్టు చూడవలసిందిగా మీ అందరినీ నేను కోరుతున్నాను. కేవలం రాజ్యాధికారం మాత్రమే కాకుండా ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి, రాజకీయంగా కూడా బలంగా ఉండాలి. అదేవిధంగా ఒకరికొకరు మనం సహకారం చేసుకోవడంలో కూడా మనం ముందున్నప్పుడే మనం అందరము ముందుకు పోదామని తెలియజేస్తూ, ఈ యొక్క అఖిల భారత యాదవ మహాసభ ఏదైతే ఉందో అన్ని యాదవ సంఘాలు పెద్దన్న పాత్ర పోషించి ఇదే విధంగా ఏ కార్యక్రమం అయినా కానీ అన్ని యాదవ సంఘాలను ఏకం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క ఐక్యతను సమాజానికి చూపించవలసిందిగా, మన యొక్క ఐక్యతను ప్రభుత్వానికి చూపించవలసిందిగా కోరుతూ, ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో అప్పుడే మనల్ని సమాజం దగ్గరకు తీస్తుంది, ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో అప్పుడే ప్రభుత్వాలు మన దగ్గరకు తీస్తాయని తెలియజేస్తూ, మరొకసారి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినందుకు, ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసినందుకు, ఎంతోమంది ఆప్యాయతతో ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. ఒక పాటతోనే ప్రైమ్ మినిస్టర్ అయింది బెనర్జీ భుట్టో. ఒక పాటతోనే రేవంత్ అన్న సీఎం అయింది. ఒక పాటతోనే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయింది. ఒక పాటతో ఈ పాట ఏదైతే ముందు చూస్తున్నారో ఆ పాటతోనే యాదవుల ఉద్యమము, యాదవుల కెపాసిటీ, యాదవులది ఏమున్నది చూడండి. చూస్తే మనందరికీ అర్థమవుతుంది. సైలెంట్గా జర ఫోటోలు గిట్ట తీద్దాము, సైలెంట్గా ఆ పాట వినండి. దాంట్లో మన గొప్పతనం ఏముందనేది 2 సంవత్సరాల కింద పాడిపించడం జరిగింది యాదవులది. అది ఒక్కసారి చూడండి సైలెంట్గా. జై 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 యాదవ్. మిత్రులు, మన పెద్దలు చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత యాదవ మహాసభ ఈరోజు వారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గారికి ఏర్పాటు చేసినట్టు సన్మాన కార్యక్రమానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా కింద ఉన్న మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ప్రధానంగా యాదవులు ఎక్కడ నిలబడ్డా, ఏ పార్టీ తరఫున నిలబడ్డా మన అందరం మద్దతు ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని ఏ పార్టీ తరఫున నిలబడ్డా, ఎక్కడ నిలబడ్డా యాదవులందరికీ మద్దతు ఇవ్వాలనే స్టాండ్ తీసుకొని మన రవణ నాయకత్వంలో ఈరోజు ముందుకు పోతున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మనందరం యాదవుల గెలిపే లక్ష్యంగా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మనకు సంబంధం లేదు, తప్పకుండా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా యాదవుల గెలిపే లక్ష్యంగా మనందరం పనిచేయాలని చెప్పి అటువైపుగా అందరూ కూడా ఆలోచిస్తారని చెప్తూ ఒక చిన్న రిక్వెస్ట్ నాకున్నది. నా రిక్వెస్ట్ ఒకటి నేను చెప్తా. నా
రిక్వెస్ట్ ఒకటి ఉన్నది. అప్పీల్ అని వెనకంగా చెప్తుండే అప్పీల్ ఏమున్నదంటే జనవరి 30 తారీఖు నాడు జనవరి 30, 2026న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది న్యాయవాదులకు ఎన్నికలు జరగబోతాము. అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే నూతనంగా జూబ్లీ హిల్స్ లో ఎన్నుకున్న ఎమ్మెల్యే వల్లాల నవీన్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే మన మెంబర్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ వర్రె వెంకటేశ్వర్ గారు, మరియు వారు ఆర్టీఐ కమిషనర్గా కూడా పనిచేశారు. అట్లాగే మనకు ట్విన్ సిటీస్లో ఎంతో ప్రసిద్ధి అయిన చిన్న శ్రీశైలం యాదవ్ అన్న గారు, ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు, అట్లాగే ఎక్స్ చైర్మన్ రాజయ్య యాదవ్ గారు, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మరియు యాదవ్ మహాసభ మొత్తం స్టేట్ కమిటీ, అట్లాగే సిటీలో ప్రస్తుతం ఉన్న మరియు మాజీ కార్పొరేటర్లందరూ కూడా స్టేజ్ మీద ఉన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మహిళా సోదరులకు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన రాష్ట్రం మొత్తం నుంచి కూడా వచ్చిన యాదవ్ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం మన సోదరుడైన నవీన్ కుమార్ యాదవ్ గారిని మరియు నూతనంగా యువ నాయకులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారిని సత్కరించుకోవడానికి, వాళ్ళు మన యాదవ్ సంఘం గురించి కానీ మరి యాదవ పేరు ప్రతిష్టలు కానీ ఒక రాష్ట్ర స్థాయిలో పెంపొందించి మరియు ఎన్నో ఉన్నత స్థాయిలో ఉండి మన యాదవ్కి వాళ్ళ తరఫు నుంచి సేవలు అందించి మనం కూడా మన తరఫు నుంచి ఉన్న చేదోడు వాదోడు చేసుకొని మన యాదవ్ కులానికి మరి ఏ రకంగా కూడా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ తీసుకోవాలి, ఏ రకంగా కూడా స్కీమ్స్ అన్ని కూడా తీసుకొని మన యాదవ్ సోదరులందరూ కూడా బెనిఫిట్ పొందాలి. అది తీసుకొని ఈరోజు మనము వాళ్ళని సత్కరించుకుందాము. అట్లాగే చెప్పాలంటే రాష్ట్రంలో యాదవ్ తరఫు నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ముఖ్యంగా కోకాపేటలో గత ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమి మరియు బిల్డింగు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అయ్యి ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది. మా శ్రీకృష్ణ యాదవ్ ట్రస్ట్ మరియు అఖిల భారత యాదవ్ మహాసభ నుంచి ప్రత్యేక విజ్ఞప్తి మన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు నవీన్ కుమార్ యాదవ్ గారికి, అది యాదవ్లకు ఆత్మగౌరవ భవనంగా గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాని లొకేషన్ కూడా ఎంతో చక్కగా మంచిగా ఉన్నది. అంతా రెడీ అయ్యి ఒక్క నిమిషం అది ఇద్దరి చేతుల మీదుగా దాన్ని మరి ఇనాగ్రేషన్ చేసుకొని అది యాదవులకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తే అక్కడ మరి వివిధ రకాలైన కార్యక్రమాలు అందరూ కూడా యాదవ్ సోదరులు చేసుకోవచ్చు. వారికి దీనికి తోడ్పడి మరియు మన సీఎం రేవంత్ రెడ్డి గారి దాని చేత ఇనాగ్రేషన్ చేయించడానికి వాళ్ళు అంతా కృషి చేసి మరి అందరికీ కొంచెం యాదవ్ సంఘం సభ్యులందరినీ మొక్కులు తీసుకెళ్ళి ఒకసారి ప్రభుత్వానికి పరిచయం చేసి ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమం త్వరలో పెట్టుకుంటే మరి బాగుంటుంది అనేది నా మనవి. అట్లాగే యాదగిరిగుట్టలో కూడా మన యాదవ మహాసభ యాదాద్రి ట్రస్ట్ తరఫు నుంచి కూడా 157 రూమ్లకు దాదాపు 30 కోట్ల బడ్జెట్తో 3 ఫేజ్లలో బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో 57 రూమ్లు కూడా అక్కడ కట్టడం జరుగుతుంది. దానికి కూడా 50-60 మంది దాతలు వచ్చి ఎంతో ఘనంగా దానికి ముందుకొచ్చి చేస్తున్నారు. ఫస్ట్ స్లాబ్ కూడా పడింది. దానికి అంతా కూడా ట్రస్ట్ మెంబర్స్ ఒక 50 మంది
కృషి చేస్తున్నారు. దానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకొచ్చి మరి వాళ్ళ తండ్రిదండ్రుల పేరు మీద కానీ వాళ్ళ పేరు మీద కానీ యాదాద్రి ట్రస్ట్లో కూడా పాల్పంచుకోవాలని మనవి. అట్లాగే శ్రీశైలం ట్రస్ట్ కూడా 51 సభ్యులతో ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారని. రేపు 30వ తారీఖు నంద్యాలలో దాన్ని కూడా మీటింగ్ ఉంది. సో ఈ ట్రస్టులన్నీ కూడా డెవలప్ చేసుకొని ఇవన్నీ కూడా మన యాదవ సేవలకు అందుబాటులోకి రావాలని చెప్పేసి మరి ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమ్స్ ఇంకా ముందు ఎన్నో చేయాలని చెప్పేసి మరి ఎక్కువ సమయం నేను తీసుకోకుండా ఇక్కడికి వచ్చేసిన యాదవ్ సోదరులకు అందు కూడా నా ధన్యవాదాలు చెప్తూ జస్ట్ ఇంకో 10 నిమిషాలు ఓపిక పడితే మనం ఈరోజు ఇంత దూరం నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపు వచ్చారు. నేను కొంచెం మన జిల్లా అధ్యక్షుల్ని పిలిచి పేరున వాళ్ళ టీమ్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ప్రోగ్రాంలో ఉండే కొంచెము సమయం లేనందువల్ల మనం అనుకున్న షెడ్యూల్కి కొంచెము డిలే అవుతున్నందువల్ల నేను ప్రత్యేకించి అందరినీ పిలిచి ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోతున్నాను. కానీ దాదాపు 30 జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు వాళ్ళ బృందము దాదాపు ఒక్కొక్కరు 10-15 మందితో ఇక్కడికి రావడం చేయడము మరి అందరితో కలిసి చేయడం అని చెప్పేసి జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం అయిపోయాక మీరు ఒక్కొక్కరు జిల్లాల వారిగా వచ్చి సన్మానించుకొని మీరు ఫోటోలు తీసుకోవాల్సిగా మనవి. ఇంకొక 10 నిమిషాలు ఉపయోగపడితే ఈ కార్యక్రమం అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇంత అందరూ కూడా ఇంత కష్టపడి దూర ప్రాంతాల నుంచి వచ్చి దీన్ని ఇంత సక్సెస్ చేసినందుకు మన యాదవ అఖిల భారత యాదవ సంఘ అధ్యక్షుల వారికి రెండు విషయాలే చెప్తాను. నేను ఎక్కువ తక్కువ మాట్లాడా. అందరికంటే నేను దోచి కట్టుకుని ఒక్కనే ఉన్నా, నెత్తి మీద ఇంటికెళ్ళావు కాబట్టి నేను కొన్ని విషయాలే మాట్లాడతా. ఎందుకంటే మీకు సన్మానం చేయాలని ఉన్నది. అరే సన్మానం చేస్తావురా భయ్, నువ్వెందుకురా మధ్యలో అడ్డగోలు వచ్చినావు అనే కడుపుల మంట కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం సమరంలో ఉన్నాం. ఇవాళ మన నవీన్ యాదవ్ గారు శాసనసభలో ఉన్నారు, రాజ్యసభలో కూడా మనకు గౌరవం దక్కింది. అంటే 2 సభలలో మనకు గౌరవం దక్కింది. మరి గౌరవం దక్కంది ఏందయ్యా? ఎప్పటికీ మనకి ఇత్తనం పొడవలు బతుగా తప్పనిసరి మంత్రివర్గంలో మంత్రులు ఉండేది. నేను ఈ సభ ద్వారా కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక సాహసవంతమైన కార్యక్రమం చేసిండు. ఏ పార్టీలు కూడా ఈయన తీరుగా ఒక బీసీ అభ్యర్థికి అందులో యాదవ సోదరుడికి టికెట్ ఇవ్వడం ఆయన గొప్పతనంగా నేను అనుకుంటున్నా. ఎప్పటికీ మన యాదవుడు మంత్రిగా ప్రతి సభలో ఉన్నారు, కానీ ఈసారి యాదవులు లేరు. సాహసం చేసి ఈ హైదరాబాద్కు ఒక పెద్ద భుజబలము, అంగబలము, ఆర్థిక బలము, అన్ని బలాలు కలిగినటువంటి యాదవ ప్రముఖులలో ఒక వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసి గెలిపించినందుకు ఆయనకు మంత్రివర్గంలో స్థానం ఇప్పిస్తే మీకు చాలా గొప్ప పేరు ఉంటుందని నేను మనవి చేస్తున్నా ఈ సభ ద్వారా. రెండోది, మనకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. నేను మన అధ్యక్షుల వారికి ఒక విన్నపం చేస్తున్నా. మీరు హైదరాబాద్లో ఉన్న కాస్త స్థితివంతులను లేకపోతే జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టండి. ఒక్కొక్క సర్పంచ్ ఎక్కడైతే ఎలక్ట్ అవుతాడో అంటే ఒక్కొక్క గ్రామానికి మన యాదవ్ నిలబడ్డ కాడ ఒక పారిశ్రామికవేత్తలో ఒక ఉత్సాహవంతునో ఆయనకు దత్తత ఇప్పిస్తే మన ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. గ్రామాలలో మనం నమ్మకస్తులం, ఎవరి సొమ్ము తినం, మన సొమ్మే మంది తింటారు తప్ప మనం ఎవరి సొమ్ము తినం. మన కాగితం లేకుండా అప్పు పెట్టే అవకాశం ఉన్నది. ఆ నీతి నియమాలకు కుదవలేదు కాబట్టి రాబోయే రోజులలో రాజ్యం మనది. తప్పనిసరి మేయర్ సీట్లు కొట్టాలి. పార్టీలు అతీతంగా మేయర్లు గెలుచుకునేటువంటి పని చేయండి. రాబోయే రోజులలో మనకు రాజకీయాలు రావాలి. రాబోయే రోజులలో ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఒక 5 ఏళ్ల తర్వాత యాదవుడు ప్రప్రదంగా ముఖ్యమంత్రి అయ్యాక నేను బతకను కానీ ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా చూసుకోవాలని ఎందుకంటే అధిక జనాభా
నిస్వార్థ సేవ, నిరక్షరాస్యత, దోపిడీకి 1000 సంవత్సరాల బానిసత్వంలో దోపిడీకి గురైన వర్గం ఎవరే అంటే మన యాదవులే. అందుకనే రాబోయే రోజులు మనకి కావాలని, ఆ రోజుల కోసం ఎదురు చూడాలని మీరు సన్మానం తప్పకుండా చేయాలి. సాయంకాలం వరకు మీరు టైం ఇవ్వాలి. కానీ వాళ్ళు తొందరపడద్దు. సాయంకాలం దాకా మీరు కూర్చోవాలి. కానీ తొందరపడితే మనం యాదవులు అంటారు, మళ్ళీ గొల్లోళ్ళు అంటారు. ఇప్పుడిప్పుడే యాదవులు అంటారు, మళ్ళీ గొల్లోళ్ళు అంటారు. ఒకరి తర్వాత ఒకరు సాయంకాలం వరకు చీకటి పడేదాక సన్మానం చేయాలి మనోడు. కానీ గావర పడి ఒకరినొకరు దొక్కున్నాను అనుకో, తొక్కుని గొర్రెలు చచ్చిపోతాయి. నేను ఒక్కరిని అఖిల భారతంలో గొర్రెల మీద నిషేధాన్ని ఎత్తించిన ఒక్కరిని తిప్పుల పడతాయి. గొర్రెల మీద నిషేధాన్ని ఎత్తించిన ఒక్కరిని తిప్పుల పడతాయి. మీరందరూ అనుకుంటే రాజ్యం రాదా? మనం ఏమైనా సొమ్మున్న తిన్నామా? మనమే. యాదవ్ గారు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కూడా, అలాగే ఈ సన్మాన గ్రహీతలు శ్రీ మందడి అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే నవీన్ యాదవ్ గారు, అలాగే పోలీస్ కమిషన్ అథారిటీ సభ్యులుగా ఈ మధ్యనే నియమించబడిన వర్ర వెంకటేశ్వరరావు యాదవ్ గారికి మీ అందరికీ ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన ప్రతి వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. అందుకే నేను ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఒకరిని హైదరాబాద్లో మనకు రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. ఒకరిని అతి కష్టం మీద నవీన్ యాదవ్ గారిని మీ అందరి సహకారంతో వాళ్లకు శ్రీశైలం అన్నకున్న గుడ్విల్లు మన అందరం కష్టపడి, తర్వాత కాన్స్టిట్యున్సీలో ప్రతి బీసీ కూడా కష్టపడి నవీన్ను అత్యంత మెజారిటీతో గెలిపించుకున్నందుకు, అలాగే అనిల్ యాదవ్ను చిన్న వయసులో రాజ్యసభకు, పెద్దల సభకు ఒకరికి గల్లీకి ఒకరికి ఢిల్లీకి పంపించిన ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై యాదవ్, జై మాధవ్. నవీన్ యాదవ్ గారికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సన్మానం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. మేము చిన్నప్పుడు ఈ దేశంలో విపి సింగ్ ప్రధానిగా ఉన్న సందర్భంలో ములాయం సింగ్ యాదవ్ని, లాలూ ప్రసాద్ యాదవ్ని, శరత్ యాదవ్ని ఒకేసారి ఈ దేశానికి పరిచయం చేస్తే, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యాదవ్లకు ప్రాధాన్యత లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఈనాడు ఈ రాష్ట్ర శాసనసభలో వల్లాల నవీన్ కుమార్ యాదవ్ గారిని ఎన్ని అడ్డంకులు ఆయనకు వచ్చినా సరే ఈ యాదవ్లకు ప్రాధాన్యత ఉండాల్సిందే అని భావించి వీళ్ళిద్దరికీ అవకాశం కల్పించినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నటువంటి యువకుడు రవీంద్రనాథ్ గారికి అతడు అధ్యక్షుడైన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులకు ఒక మంచి మెసేజ్ వెళ్ళింది. ఈ శాసనసభ్యులుగా నేను ఒక సుప్రీంకోర్టు జడ్జి హోదా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటే ఎలాంటి ఒత్తిళ్లు లేకున్నా కూడా నన్ను పారదర్శకత ముఖ్యంగా పెట్టుకొని పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యునిగా నియమించినందుకు మనందరి తరఫున నేను యాదవుల తరఫున, మన అఖిల భారత యాదవ మహాసభ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు రవీంద్రనాథ్ గారు చెప్పినటువంటిది ఈ యొక్క శ్రీకృష్ణ భవన్ చాలా ముఖ్యమైనది. దాని వెనకాల వాళ్ళ కృషి చాలా ఉన్నది. అది కావట్లేదు ఇంకా అనేది భావన యాదవులలో ప్రతి రాష్ట్రంలో ఉన్నది. దాన్ని మీరు ముందుండి ముఖ్యమంత్రి గారి ద్వారా కొద్ది రోజుల్లో అది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా గొల్లగట్టు జాతర నెంబర్ 1 జాతర ఈ రాష్ట్రంలో, దాంట్లో ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. దానికి ముఖ్యమంత్రి గారు సమ్మక్క సారక్కకు 100 కోట్లు ఇస్తున్నట్టుగా మీరు మన గొల్లగట్టు జాతర కూడా 100 కోట్లు ప్రతిపాదన పెడితే 100 కోట్లు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. మన యాదవులంటే ముఖ్యమంత్రికి ఒక గౌరవం ఉండడంతో పాటు మనకు యాదవుల సదరంటే కదరని
చెప్పి దాన్ని రాష్ట్ర పండుగ గుర్తించినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రిది. కాబట్టి ముఖ్యమంత్రికి యాదవుల పట్ల సానుకూలత ఉన్నందుకు మీరంతా ఈ యొక్క అఖిల భారత యాదవ మహాసభ ద్వారా కొన్ని పేర్లని పరిశీలనలో తీసుకొని లక్ష్మణ్ యాదవ్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది జిల్లాల్లో పనిచేసిన వాళ్ళ పేర్లు ఈ అఖిల భారత యాదవ మహాసభ ద్వారా తీసుకువెళ్ళి వీలైనన్ని పదవులను కూడా ఇప్పించేటువంటి కార్యక్రమం మీ భుజస్కంధాల మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు. జూబ్లీ పెద్దమ్మ జూబ్లీసు నేలందే నిన్ను నవినన్నో నిన్నే నవినన్నో పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట ఎలిగే నువ్వంట శ్రీశైల మల్లన్నకే వినపడని మాలో బాధ చిన్న సిరిశైలం నింటాడే అప్పుడే తీర్చేస్తాడులే మా బాధ పులి కడుపున పుట్టిన పెద్దోడివే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే. మోసింది నువ్వేగా మనవి నన్న సంకెళ్ళేసింది నీకేగా అడుగులు ఆపింది నీయేగా మనవి నన్న గుండెల బాదున్న నవ్వేగా ఒక్కడుగు వెనకెయ్యాలే నవి నన్న దమ్మున్న లీడరు నువ్వే మనసున్న మహారాజువే నవి నన్న పెట్టుకో జూబ్లీస్ కిరీటమే ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడతాన్ని అమ్మ తోడు భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే. ఎన్నెళ్ళే నీ పోరాటం మనవి నన్న మా కోసం నీ ఆరాటం నీ గెలిపెట్లుంటాదా చూపిస్తాం మనవి నన్న పెద్దమ్మకు యాటను గోస్తాం మూడు రంగుల జెండానే జూబ్లీసులో రెపరెపరెపలాడుతదంట రేవంతన్న హండాలో జూబ్లీసు గడ్డ నిగనిగనిగలాడుతదంట నీ పేరులోనే ఉన్నది విన్ను జూబ్లీసుకే నువ్వు లాంగూరన్ను భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే. జూబ్లీ పెద్దమ్మ జూబ్లీసు నేలందే నిన్ను నవినన్నో నిన్నే నవినన్నో పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు
జూబ్లీ పెద్దమ్మ జూబ్లీసు నేలందే నిన్ను నవినన్నో నిన్నే నవినన్నో పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట ఎలిగే నువ్వంట శ్రీశైల మల్లన్నకే వినపడని మాలో బాధ చిన్న సిరిశైలం నింటాడే అప్పుడే తీర్చేస్తాడులే మా బాధ ఆ పెద్ద పులి కడుపున పుట్టిన పెద్దోడివే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే నిందలు మోసింది నువ్వేగా మనవీనన్న సంకెళ్ళేసింది నీకేగా అడుగులు ఆపింది నీయేగా మనవీనన్న గుండెల బాదున్న నవ్వేగా ఒక్కడుగు వెనకెయ్యాలే నవీనన్న దమ్మున్న లీడరు నువ్వే మనసున్న మహారాజువే నవీనన్న పెట్టుకో జూబ్లీసు కిరీటమే ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడతామని అమ్మ తోడు భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే ఎన్నెళ్ళే నీ పోరాటం మనవీనన్న మా కోసం నీ ఆరాటం నీ గెలిపెట్లుంటాదా చూపిస్తాం మనవీనన్న పెద్దమ్మకు యాటను గోస్తాం మూడు రంగుల జెండానే జూబ్లీసులో రెపరెపలాడుతదంట రేవంతన్న హండాలో జూబ్లీసు గడ్డ నిగలాడుతదంట నీ పేరులోనే ఉన్నది విన్ను జూబ్లీసుకే నువ్వు లాంగూరన్ను భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే